ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లీలాని మాట్లాడుతున్నానండి. ఈరోజు సర్వికల్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడదాం. సర్వికల్ స్పాండిలైటిస్ తోటి చాలామంది బాధపడుతున్నారు. అసలు సర్వికల్ స్పాండిలైటిస్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే, మీకు ఈ రీజన్లో కనుక పెయిన్ వస్తుంటే, అంటే నెక్ భాగంలో కనుక పెయిన్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా C3, C4, C5లో ప్రాబ్లం ఉన్నట్టేనండి. MRI వరకు వెళ్ళి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. MRI వరకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతి చిన్నదానికి కూడా టెస్టులు రాసేస్తున్నారు. దానివల్ల భయభ్రాంతులకి గురవుతున్నారండి. ఎవరికైతే నెక్ రీజన్లో పెయిన్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళాలి, రూట్ కాజ్ తెలుసుకోవడం కోసం. మన దగ్గర అక్యుపంక్చర్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ముద్రాస్ చూపిస్తున్నాను. ఈ ముద్ర మాత్రం రోజు చేసుకోండి. అంటే మీరు కంఫర్టబుల్గా చైర్లో కూర్చోండి. జస్ట్ ఈ డైరెక్షన్లో మీ కాళ్ళ మీద హ్యాండ్ మూమెంట్ అన్నది ఇలా పెట్టుకోండి. రెండు కూడా ఇలా ఉండాలి. ఈ థంబ్ ఫింగర్ పైకి రావాలన్నమాట. ఎవరికైతే నెక్ రీజన్లో పెయిన్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ ముద్రని చేసుకుంటూ ఉండండి. నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. మీ మూలాధార చక్ర అన్నది యాక్టివేట్ అవుతుంది. ఓం శ్రీ మూలాధారాంబుజరుడాయ నమః అన్న లలితా సహస్రనామాన్ని కూడా చేసుకున్నట్లయితే 108 సార్లు మీ సర్వికల్ స్పాండిలైటిస్ నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. లం అన్న శబ్దాన్ని కూడా చేసుకోండి. అక్యుపంక్చర్లో అయితే కనుక 60% ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయండి. ఎవరికైనా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి రావాలనుకుంటే మన ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వండి.